ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేసి చెప్పండి ఇది ఏం ఫ్రూట్స్. ايش مشكلة؟ ليش مشكلة؟ سين ما في خلي انا اسوق. سوق؟ انت يبغى سوق بس؟ ما في شيء؟ ما في شيء. يبغى سوق؟ ما في مشكلة. ఇది ఒంటే క్యా ఊంట్ కా జమల్ క్యామెల్ మేడం హషీ నే అది హషీ తినేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ వ్లాగ్స్. ఈరోజు అయితే రియాద్లో ఈ సంవత్సరంకి ఫస్ట్ టైం వర్షం పడుతుందన్నమాట. ఈ సంవత్సరంలో ఈ వింటర్ సమ్మర్ అయిపోయిన తర్వాత ఈ మొదటి వర్షం అన్నమాట. చాలా అయితే వర్షం పడుతుంది, చలి పెడుతుంది. దానికోసం అయితే స్కూల్ అయితే బంద్ పెట్టేసారు. ఈరోజు స్కూల్ కూడా బంద్ ఉన్నాయి. కాకపోతే డ్యూటీలు చాలా ఉన్నాయి. ఎవరైతే హాస్పిటల్ డ్యూటీలు కానీ లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఏమైనా సాఫ్ట్వేర్ సంబంధించిన ఆఫీసులు కానీ అవన్నీ అయితే చాలా ఉన్నాయి అన్నమాట. దానికైతే డ్యూటీలు ఉన్నాయి. స్కూల్ పిల్లలకు సంబంధించిన అయితే అన్ని బంద్ ఉన్నాయి. ఎప్పుడైతే మెట్రో వెళ్తున్నా మా మేడం వాళ్ళ అమ్మాయికి మార్నింగ్ 7 గంటలకు అయితే డ్రాప్ చేసి ఉండే మెట్రో స్టేషన్లో హాస్పిటల్ కోసం. ఇప్పుడైతే పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఫుల్ అయితే చలి పెడుతుంది. గరం ఏసీ వేసుకుని అయితే పోతుంది. ఇప్పుడు మరి చలి పెడుతుంది. జాకెట్ నేను తీయడం మర్చిపోయినా, వాష్ చేయాలి. దాన్ని వాష్ చేసుకుంటే మంచిది. అందుకోసమే ఇప్పుడు కొన్ని తప్పవు. ఏం చేస్తాం, మర్చిపోతాయి. ఇన్ని రోజులు ఎండలు కొట్టినాయి, కొద్దిగా చలి తక్కువ ఉండి తీద్దాం అన్న లోపు మర్చిపోయినా. పోతున్నాయి ఇప్పుడు మెట్రో స్టేషన్కి. కలుద్దాం మళ్ళీ. కొత్తగా వస్తే మాత్రం జాగ్రత్త నడుపుకోవాలి కార్లు. ఎందుకంటే ఈ వర్షంలో స్కిడ్ అయిపోతాయి. ఎక్కువ గ్రిప్ అనేది దొరకదు కాబట్టి టైర్లకు. వర్షంలో కొద్దిగా జాగ్రత్తగా నడపాలి. మళ్ళీ ఏంటంటే ఇక్కడ రోడ్లు అనేది స్మూత్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రతి 6 నెలలకు 7 నెలలకు అయితే చేంజ్ చేస్తుంటారు రోడ్లు. అందుకోసమే స్మూత్ అలానే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ గుంతలు అడ్డమైన బండ్లు నడవే కాబట్టి స్మూత్ అనేది ఉంటాయి. అందుకని జాగ్రత్త నడపాలి. బ్రేకులు కూడా జాగ్రత్త పట్టాలి. మనం ఇట్లా సడన్ బ్రేక్ కొట్టినామనుకో స్కిడ్ అయిపోతుంది బండి. అవి చూసుకుంటే పర్లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళకు, పాత వాళ్ళకైతే అన్ని తెలుసుకుంటాయి కాబట్టి సౌదీలో ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా అయితే జాగ్రత్త పడాలన్నమాట. ఇప్పుడైతే మనం మెట్రోకి దగ్గరగా వచ్చేసినాం, మెట్రో స్టేషన్కి. ఆమె వర్షం పడుతుంది, దగ్గర అయితే పెట్టాలి ఇప్పుడు డోర్కి. నార్మల్గా కూడా మనం దగ్గరనే పెట్టాలి డోర్ దగ్గర. చూద్దాం ఎట్లయితే. పార్కింగ్ దొరకదో కూడా తెలియదు. అక్కడ ఫుల్ ఉంటుంది పార్కింగ్. వర్షాలు పడుతున్నాయి అయితే నేనైతే ఒక కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నా. 900 గ్రామ్స్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని అయితే వర్షాలు పడుతున్నాయి అనేది తింటున్నా. నాకైతే చికెన్ తినడం అయితే చాలా ఇష్టం అన్నమాట. ఇలా కూరగాయలు పప్పులు ఉప్పులు తినడం అంటే కష్టం. ఎందుకంటే పప్పులు ఎక్కువ తిన్నా గ్యాస్ అవుతుంది. కూరగాయలు అయితే దొరకవు ఎక్కువ తాజాగా. ఫ్రిడ్జ్లో ఉంటే అవి తెచ్చుకొని వండుకోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి తక్కువ రేట్కే చికెన్కి దొరుకుతుంది కాబట్టి చికెన్ తెచ్చుకొని అయితే వండుకుంటాం. మళ్ళీ కూరగాయలు అంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అవి కొయ్యు, దాన్ని ఇది చెయ్యు అది చెయ్యు అన్నట్టు. దీన్ని ఏమంటే మొత్తం కోసింగ్ ఉంటుంది. కొద్దిగా మనకు ఉంటే ఇష్టం ఉంటే తోలు ఉంచుకోవాలి, లేకుంటే తీసేయాలి అంతే మనకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే నేను ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేస్తున్నా. నేను ఈ విధంగా అయితే చేస్తాను. ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే మంచిగా బ్రౌనీ కలర్లో చేసుకున్న తర్వాత చికెన్ అయితే వేసి దాని తర్వాత మసాలా వేసి అయితే కలుపుతా. ఎప్పుడైతే ప్రాసెస్ ఈ రోజుకి వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి బయట మంచిగా చికెన్ స్పైసీ చికెన్ వండుకొని అయితే తిందాం. కలుద్దాం మళ్ళీ. వండే ఏరియాలో అయితే ఈ విధంగా అయితే చికెన్ దొరుకుతుంది. ఇలా పీసులు కట్ అయ్యి వస్తుంది. చాలా దగ్గర అంటే ఫ్రెష్ మొత్తం కోడి కూడా దొరుకుతుంది. కానీ మేము అది తెచ్చుకోము, ఎందుకంటే అది ఎక్స్పెన్సివ్ కూడా.
అందులో నాకైతే చెస్ట్ పీస్ అయితే నచ్చదు. ఇక్కడ చెస్ట్ పీస్ అయితే ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇవైతే తెచ్చుకొని ఇప్పుడు దీన్ని అయితే క్లీన్ చేసుకొని ఇందులో వేసేద్దాం. వర్షం పడుతుంది, లోపలేమో వేడివేడిగా అన్నం అయితే రెడీ అవుతుంది. కర్రీ చేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా, స్నానం చేసి బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసిన. ఎందుకంటే మళ్ళీ టైం దొరకదు కాబట్టి సాయంత్రం వర్షాలు పడుతున్నాయి, డ్యూటీలు అయితే ఆగవు. ఇప్పుడు మేడం వాళ్ళ అమ్మాయిని అయితే డ్రాప్ చేసి వచ్చేసిన మార్నింగ్. ఇప్పుడు మళ్ళీ పికప్ చేసుకోవడానికి అయితే మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. నిన్న కూడా వెళ్ళిన, ఆ వీడియో కూడా ఇందులోనే పెడతా ఈరోజు కూడా, ఎందుకంటే టైం దొరుకుతుంది బయటికి వెళ్ళాలంటే, వీడియో మొత్తం ఒకటే రోజులో తీయాలంటే. ఇప్పుడైతే అక్బర్ అన్న బండికి అయితే యాక్సిడెంట్ అయిందంట, ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర, పంపిండు. అది కూడా వీలైతే యాడ్ చేస్తా దీని తర్వాత. ఇప్పుడైతే మనం తొందరగా కుకింగ్ చేసుకొని తినేసి రెడీ అయితే ఉందాం. టైం దొరికితే పడుకుందాం, లేకుంటే డ్యూటీకి వెళ్ళిపోదాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది గాయస్. మన రైస్ కూడా పెట్టేసుకున్నా, తినేద్దాం. తినేసి అయితే మనం డ్యూటీ కోసం అయితే వెయిట్ చేద్దాం. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. మా మేడం వాళ్ళ అమ్మాయిని అయితే మెట్రో నుంచి తీసుకొని వచ్చేసిన. మెట్రో నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడైతే నేను మేడం వాళ్ళ అమ్మాయిని ఇక్కడనే వెయిట్ చేయమన్నది, జిమ్లో డ్రాప్ చేయమన్నది. 2 రోజుల నుంచి అయితే 3 రోజుల నుంచి అయితే జిమ్కి అయితే పోలేదు. ఇప్పుడైతే జిమ్ కూడా వెళ్తుంది అన్నమాట. డ్రాప్ చేసి దాదాపు 2-3 గంటల తర్వాత అయితే పికప్ చేసుకుంటా. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నా ఇక్కడనే, ఇదే మేడం వాళ్ళ ఇల్లు. మళ్ళీ వెళ్తాం. ఇప్పుడైతే పోతున్నాము, ఏడికి పోతున్నాం తెలియదు, ఏడైతే తోలుకొని పోతున్నాడు, బండి నడుపుతున్నాడు. తిన్న తర్వాత జిమ్లో డ్రాప్ చేసేసిన. ఇప్పుడైతే వెళ్తున్నా, నడుపుతున్నాడు, మంచిగా నడుపుతున్నాడు, పర్లేదు. కొద్దిగా భయం అనేది ఉంటుంది మనకు కూడా, లైసెన్స్ లేదు కాబట్టి. చూద్దాం ఎటు తీసుకెళ్తాడు. మా సార్ నాకు కొన్ని ఫ్రూట్స్ అయితే ఇచ్చిండు, కొన్ని టమాటాలతో పాటు ఫ్రూట్స్ కూడా ఇచ్చిండు. ఈ ఫ్రూట్స్ మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేసి చెప్పండి, ఇది ఏం ఫ్రూట్స్. నాకు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, కాకపోతే ఇది ఒక ఫ్రూట్ అని చెప్పారు. ఇది ఎలా తినాలో కూడా తెలియదు మనకు. అడిగితే మా మేడం వాళ్ళ అబ్బాయికి అడిగితే ఆడ అలానే తినాలి, ఏం కాదని చెప్పిండు. నేను ట్రై చేస్తున్నా ఎలా తింటారు. సంద్రాలు లెక్క ఉన్నాయి, పుల్ల పుల్లగా ఇలా ఉంది దాని తోలు. పుల్ల పుల్లగా ఉన్నాయి, ఎక్కడో మధురా నుంచి తెచ్చినట్టున్నారు, అందుకోసమే ఇలా ఉన్నాయి. సోనీ కొనుక్కొని వచ్చిండు, 300 రియాల్ అంట. 300 రియాల్ అంట. ఇది ఖరాబ్ అయిపోయింది, 2 సార్లు చేయించిండు, 3వసారి అయితే కొత్తగా 300 రియాల్, 290 రియాల్ అయితే ఉంది. మన ఇండియా డబ్బులు ఎన్ని అయితే మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఎప్పుడైతే పోతున్నాం ఇంటికి, ఈయన డ్రాప్ చేసి ఎటు తింటాడు తెలియదు. కాఫీ షాప్ అంటున్నాడు, లేకుంటే ఎటో అంటున్నాడు. దాదాపు 1-2 గంటలు అయితే వెయిట్ చేస్తున్నది ఇట్లనే. కదా పార్క్ ఇది, మెల్లంగర బాబు తెస్తున్నాడు. ఈ పార్క్లో అయితే సాయంత్రం 4-3 కాగానే ఫుల్ అయితే నిండిపోతారు. పిల్లలు అయితే బాగా వస్తారన్న ఇక్కడికి ఆడుకోవడానికి. మేము ఒక్కసారి కూడా రాలేము ఇక్కడికి. కాఫీ తాగడానికి అయితే ఇప్పుడు డ్రైవ్కి అయితే వచ్చేసినాం. కాఫీ తీసుకున్నాం, 2 అయితే ఆర్డర్ చేసినాము. ఇది చూస్తున్నారు కదా, ఇది బోర్డు. నేను మావాడైతే 2 ఆర్డర్ చేసినాం. కొద్దిసేపట్లో అయితే ఈ బండి పోగానే మనకైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతాం. బిల్ అయితే పేమెంట్ చేసేసాము. ايش مشكلة؟ ليش مشكلة؟ حسين ما في خلي انا اسوق. سوق؟ انت يبغى سوق بس؟ ما في شيء؟ ما في شيء. يبغى سوق؟ ما في مشكلة، عبي بنزين روسوق اي مكان، بس ما في دائري. حارة بس هنا صغير حارة. اوكي؟ ఇలా అయితే మన కాఫీ వచ్చేసింది. Sir, please focus me. ఓకే. Give fatura. Slowly. ఫత్తర్ ఆర్డర్ చేసాము, 27 రియాళ్ళు.
వచ్చేసింది. అలా ఒక కుకీస్ తీసుకున్నాడు, మాకు 2 కాఫీలు తీసుకున్నాము. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చినాం పికప్ చేసుకోవడానికి. వాడైతే మెసేజ్లు పెడుతున్నాడు, ఏమైందేమో స్నాప్లో. ఇంత మంచిగా ఉంది కదా లొకేషన్. ఇది ఒక స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో లోపల ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్గా నేర్పిస్తాను అన్నమాట. నెల ఛార్జెస్ తీసుకుంది. చాలామంది ఉంటారు, చూద్దాం ఎవరైనా ఉంటే వీడియో తీయను, ఎవరు లేకుండా మాత్రం వీడియో తీసుకుందాం. ఇవన్నీ ముగించుకొని ఇప్పుడైతే అక్బరన్న రూమ్కి అయితే వచ్చేసిన. అక్బరన్న బండి అయితే బయట యాక్సిడెంట్ అయింది, అదైతే తిన్న తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే మేము అక్బరన్న హోటల్కి వెళ్ళి ఉండే వాళ్ళ కఫేలో అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టిండంట. అయితే అది ఇవ్వడానికి పోయిండు ఇస్తారాలో. అది వచ్చేటప్పుడు అయితే అక్బరన్న ఒక పార్సల్ అయితే తెచ్చిండు. నాకు తెలిసి ఇది మటన్ రైస్ అనుకుంటా. అయితే సరిపోదు, నువ్వు ఏమన్నా కూర కర్రీ వండినావు అంటే నేనన్నా చికెన్ చేసిన ఉండే చెప్పైతే నేను కూడా ఎంత చికెన్ అయితే తీసుకుని వచ్చేసిన, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం అది తిన్న తర్వాత ఒకవేళ సరిపోకుంటే రోటీ కూడా ఉందంట అక్బరన్న దగ్గర, అది కలుపుకొని కర్రీతో అయితే తినేద్దాం. అదేవిధంగా అయితే ఒక ఛాలెంజ్ మీకు ఇస్తున్నా, ఒక ఛాలెంజ్ నేను తీసుకుంటా. ఈ వీడియో కనుక 1000 లైక్ వస్తే 500 కాకుండా ఒక 100 కామెంట్స్ వస్తే 1000 లైక్ వస్తే మాత్రం నేను ఇప్పటివరకు అయితే షేవింగ్ అయితే చేయలేను. మీకోసం ఒకవేళ 1000 లైకులు వస్తే మాత్రం ఈ వీడియోకి నేనైతే క్లీన్ షేవ్ అయితే చేస్తా. ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా మనం చేద్దాం ముందు న్యూ వీడియోలలో. ఇప్పుడైతే మనం తిన్న తర్వాత మళ్ళీ కలుద్దాం. అటు హోటల్ పోతే అక్కడ నుంచి అయితే ఫుడ్ తెచ్చిండు, ఇదైతే ఉందన్నమాట. దారు అక్బర్ భాయ్ क्या बोलते इसको? खपसा? अब आपको मालूम होगा, खपसा मटन खपसा वो अलग गहरा रहता था, वो ज़्यादा रहता है, ये कम है. మనం వంట చేసిన చికెన్ రోటీ కూడా ఉంది. ఇదైతే తిందాం ఫస్ట్. ऊँट का ఇది ఒంటే క్యా ऊँट का है? हाँ, जमल जमल कैमल हसी. मटन హస్సీ ने होता हाशी. हाँसी. తినేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే తిని అక్బరన్న రూమ్ నుంచి అయితే వచ్చేసిన, వాకింగ్ కూడా చేసేసుకున్నా. ఇప్పుడైతే మనం వీడియోని ఇక్కడ నేను చేద్దాం, ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ మనకు డ్యూటీ అయితే ఉంది 7:30కి. మేడం వల్ల స్కూల్ అయితే నైట్ మెసేజ్ చెప్తా అన్నది. వర్షం పడితే స్కూల్ హాలిడే, వర్షం పడకుంటే మాత్రం స్కూల్ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల స్కూల్ కాబట్టి, మా మేడం టీచర్ కాబట్టి వెళ్తారో వెళ్ళరో, వర్షం పడితే మాత్రం హాలిడే అన్నమాట. ఇప్పుడైతే మనం పడుకుందాం, నైట్ అయితే తెలుస్తుంది. మేడం అయితే మెసేజ్ చేసి చెప్తున్నది కాబట్టి మనం ఇప్పుడు పడుకొని మార్నింగ్ అయితే తొందర లేవాలి, ఎందుకంటే మేడం వాళ్ళ అమ్మాయి హాస్పిటల్ వెళ్తుంది కాబట్టి. వీడియోని ఎక్కడనే ఎండ్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్, జై హింద్.